ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉషా జనం అలో డీలక్స్ ఈ ఎలక్ట్రిక్ మిషన్ గురించి తెలుసుకుందాం. చిన్న డెమో లాగా, అంటే మిషన్ ఎలా యూస్ చేయాలి ఏంటి చాలా పర్ఫెక్ట్గా ఓన్లీ 3 స్టెప్స్ నేర్చుకుంటే మనకి మిషన్ అనేది చాలా ఈజీగా ఎలా వాడాలో మనకు తెలుస్తుంది. అంటే అసలు ఇంకోటి ఏంటంటే ఒక 3 ఆర్ 4 టైమ్స్ యూస్ చేస్తే కనుక మనకి మిషన్ అనేది అలవాటు అయిపోతుంది. ఫాస్ట్గానే మనం స్టిచ్ చేసుకోవచ్చు. అంతా కూడా ఈ పెడల్ కంట్రోల్లో ఉంటుంది. ఈ ప్రెస్సింగ్ కనుక ఎక్కువ ప్రెస్ చేస్తే కనుక ఫస్ట్ మనం దీనికి పెడల్ని కంట్రోల్ చేయడం చాలా బాగా తెలుసుకోవాలి. మన మూమెంట్ బట్టి మిషన్ అనేది ఇది ఎక్కువ కనుక బాగా ప్రెస్ చేస్తే మిషన్ అనేది చాలా ఫాస్ట్గా రన్ అయిపోతుంది. మనం దాని స్పీడ్ని కంట్రోల్ చేసుకోవాలంటే మనం స్టిచ్ చేసే దాని మీదే ఉంటుంది, పెడల్ మీదే. కాబట్టి పెడల్ అనేది ఈజీగా ఆపరేట్ చేసుకోవడం రావాలి. అలాగే ఈరోజు ఈ మిషన్కి ఏమేమి ఇచ్చారు మనకి, అలాగే ఎలా ఈజీగా 3 స్టెప్స్లో మిషన్ ఆపరేటింగ్ ఎలాగో తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఈ మిషన్కి మనకి ఏమేమి ఇచ్చారంటే ఫస్ట్ మాన్యువల్ ఇచ్చారండి. ఈ మాన్యువల్లో మనకి మిషన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి, అసలు ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ క్లాత్కి ఏ నీడిల్స్ పెట్టుకోవాలి, ఎన్ని ఫుట్స్తో మనకి డిఫరెంట్ వర్క్స్ అనేవి మనం చేసుకోవచ్చు, ఇలా డిఫరెంట్ ఫుట్స్ని ఎలా యూజ్ చేయొచ్చు, అసలు ప్రాబ్లం అనేది ఎక్కడ వస్తుంది, ఏ క్లాత్కి ఏ నీడిల్ వాడాలి, స్పెసిఫిక్గా డీటెయిల్గా చెప్పారండి. కాబట్టి ఒకసారి మిషన్ తీసుకునేటప్పుడు ఈ మాన్యువల్ మొత్తం కూడా చాలా బాగా రిఫర్ చేయండి, మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఇందులో ప్రికాషన్స్ కూడా ఇచ్చారు, ఇంకా ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అన్నీ కూడా చాలా డీటెయిల్గా చెప్పారు. అంటే బేసిక్గా మనకు అసలు టైలరింగ్ రాకపోయినా ఈ మిషన్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలో మనకి చాలా డీటెయిల్గా చెప్పారు, పార్ట్స్ అన్నీ కూడా. ఇవన్నీ కాకపోయినా ఈరోజు ఈ డెమో చూస్తే కనుక మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఈ మిషన్ గురించి. నెక్స్ట్ ఈ మిషన్ని ఆన్ చేసే ముందు ఇక్కడ మనకి 5 ఫుట్స్ ఇచ్చారు. దీంతో అయితే కనుక బటన్స్ అవి వేసుకోవచ్చు, జిగ్జాగ్ చేసుకోవచ్చు, పికో చేసుకోవచ్చు, ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే హెమ్మింగ్ ఫుట్ కూడా ఇచ్చారు. 7 ఆర్ 6 బాబిన్ కేసెస్ ఇచ్చారు మనకి. ఇంకా అలాగే ఇలాంటి స్టోరేజ్ బాక్స్ ఇచ్చారు మనకి. బేసిక్ థ్రెడ్స్తో మనకి ఏమేమి కావాలి, ఒక సిజరు, ఒక టేపు, అలాగే మిషన్ ఆయిలింగ్కి అన్నీ కూడా బేసిక్గా మనకి ఏం కావాలో అవి ఇచ్చారు. నేనైతే ఇలా బెడ్ మీదే ఉండి స్టిచ్ చేస్తాను, అందుకని చెప్పేసి ఇలా అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను ఇలాంటి టేబుల్. వాళ్ళకి మిషన్ యొక్క మోడల్ చెప్తే మనం అల్లు డీలక్స్ అని వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఆర్డర్ పెట్టి అమెజాన్లో పే చేసి ఈ డిజైన్ మీ వాళ్ళు డిజైన్ చేసి పంపారండి. కరెక్ట్గా ఫిట్ అయింది ఇది నా మిషన్కి. ఈ మిషన్ ఇది చాలా కరెక్ట్గా ఫిట్ అయింది. దీన్ని యూజ్ చేసే క్లాత్ని నేను యూజ్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడ ఇంచ్ స్కేల్ కూడా ఇచ్చారు వాళ్ళు, ఈజీగా మెజర్ చేసుకోవడానికి. డాట్స్ అవి వేసుకున్నప్పుడు అది ఇంచక్క 5 అని మెజర్ చేసుకోవడానికి అది చాలా ఈజీగా ఉంటుంది మనకి, హెమ్మింగ్ అది మార్క్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు మిషన్ ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఈ ఎలక్ట్రిక్ మిషన్ని ఎలా యూజ్ చేయాలో 3 స్టెప్స్లో నేర్చుకుందాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ పెడల్కి మనకి 2 సైడ్స్ ఇస్తారు. ఫస్ట్ ఇది తీసుకువెళ్ళి ఈ సాకెట్లో, మిషన్ యొక్క సాకెట్లో పెట్టండి. తర్వాత దీన్ని మనం ప్లగ్ ఇన్ చేసుకోవడమే, కానీ దాని వోల్టేజ్ కనుక సరిగ్గా కంపాటబుల్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనకి అంత వోల్టేజ్ కాకపోతే కనుక మిషన్ మీద ఉంటుంది, కంపాటబుల్ కాకపోతే కనుక స్టెబిలైజర్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకోవాలి. స్విచ్ ఆన్ చేసుకున్నాక ఇక్కడ పవర్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ లైట్ వెలుగుతుంది. ఇక్కడ మనకి లైట్ వెలుగుతుంది. ఇక్కడతో మిషన్ అనేది ఫస్ట్ స్టెప్. మనకి మిషన్ అనేది ఆన్ అయింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ మనం ప్లగ్ ఇన్ చేసుకోవాలి అసలు పెడల్ ఆపరేషన్తోనే కదా సూద్ అనేది కదులుతుంది. చూడండి, ఇప్పుడు మనం ప్లగ్ ఇన్ చేసుకున్నాక ఈ పెడల్ని ప్రెస్ చేస్తే మనకి నీడిల్ అనేది మూవ్ అవుతుంది. ఇది స్లోగా ప్రెస్ చేస్తే స్లోగా మూవ్ అవుద్ది. అదే కనుక ఫాస్ట్గా ప్రెస్ చేయడం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కాబట్టి పెడల్ని మనం కంట్రోల్ చేయడం రావాలి. ఒక 2 ఆర్ 3 టైమ్స్ ఫస్ట్ అయితే కనుక ఈ మిషన్ యూస్ చేయడం మనం చాలా స్లోగా కుట్టుకోవడం వల్ల స్టిచ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే థ్రెడ్ అనేది బ్రేక్ అవ్వదు అలవాటు అయ్యేంత వరకు. తర్వాత మనకి పెడల్ ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నేను ఫుట్తో కంట్రోల్ చేస్తాను. ఇప్పుడు నేను చూపించట్లేదు. ఇంకా పెడల్ ఎలాగో తెలిసింది. ఫస్ట్ తెలుస్తుంది. ఫస్ట్ స్టెప్ అది. పెడల్ని కంట్రోల్ చేసుకోవడం చాలా బాగా రావాలి మనకి. నెక్స్ట్ లేదు అంటే మనకి అన్ఈవెన్ స్టిచెస్ అవి వచ్చేస్తాయి. కాబట్టి నేను పెడల్ గురించి అంత బాగా చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ని మనం బాబిన్ కేసులో ఎలా ఫిల్ చేసుకోవాలంటే ఇక్కడ థ్రెడ్ ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇది పైకి అనండి, ఇలా పైకి వస్తుంది మనకి. దాని తర్వాత ఇలా థ్రెడ్ని బ్యాక్కి వెళ్ళేటట్టు చూసుకోండి. థ్రెడ్ లేకపోతే లూజ్ కుట్ వచ్చేస్తుంది. ఇలా వెనకాల నుంచి వచ్చేటట్టు మనకి ఇలా రొటేట్ చేస్తే దాని నుంచి ఇలా క్రాస్గా మనకి ఇక్కడ నుంచి ఇలా రావాలి. ఇలా వచ్చి ఇలా తిప్పి మనం ఈ బాబిన్ ఉంది కదా, మనకి 6 ఆర్ 7 వచ్చాయి బాబిన్స్. ఇలా బాబిన్కి ఇలా రొటేట్ చేయండి. కొంచెమే, ఎంతో కాదు, ఒక 2 టైమ్స్ బాబిన్కి రొటేట్ చేసుకొని ఇక్కడ ఉంది కదా దీని యొక్క బాబిన్ని ఇలా అనండి, ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే లాన్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఎలా అంటే ఇటు సైడ్కి మూవ్ అవుతుంది. ఇప్పుడు అయిపోయింది. అయిపోయాక మనం పెడల్ ఉంది కదా, పెడల్ని ఈ వీల్ ఉంది కదా,
ఇలా పెడల్ని మూవ్ చేస్తే మనకి బాబిన్లోకి థ్రెడ్ ఎక్కుతుంది. కానీ ఇక్కడ సూది అనేది మూవ్ అయిపోద్ది. అలా మూవ్ అవ్వడం వల్ల ఏమైందంటే ఒక్కొక్క వేళ ఈ నీడిల్ అనేది బ్రేక్ అయిపోద్ది. అందుకని మనం ఈ పక్కన ఇది ఉంటుంది వీల్, ఈ వీల్ని పైకి లాగాలి. ఈ వీల్ని పైకి లాగితే మనకి అలా థ్రెడ్ అనేది ఇక్కడ ఈ నీడిల్ అనేది మూవ్ అవ్వదు. ఇప్పుడు అనేది చూడండి, ఈజీగా థ్రెడ్ అనేది మనకి బాబిన్లోకి ఫిల్ అయిపోతుంది. ఇలా మనం ప్రెస్ చేస్తూ ఉండాలి. మనం కాలుతో ప్రెస్ చేస్తాం, మనకు అలవాటు అయ్యాక. ఇప్పుడు నేనైతే మీకు చేత్తో చూపిస్తున్నాను. ఇలా ప్రెస్ చేస్తూ ఉండండి ఈ బాబిన్ అనేది ఫిల్ అయ్యేంత వరకు. ఒకసారి ఫిల్ చేసుకోండి. ఎక్కువ సేపు మనకి డ్రెస్ అనేది స్టిచ్ చేసుకోవడానికి అన్నిటికీ కూడా సరిపోతుంది. మళ్ళీ మనం థ్రెడ్లోకి లేదు అంటే ఇంకొకటి ఏంటంటే 2 బాబిన్స్ ఒకేసారి ఫిల్ చేసేసుకున్నారనుకో అత్తమాటలు మనం తీసుకోక్కర్లేదు. ఇప్పుడు చూడండి, అది బాబిన్ ఫిల్ అయిపోయాక అది అదే ఆగిపోతుంది. ఇంకా ఫిల్ అయిపోయిందని మూమెంట్ ఉండదు ఈ థ్రెడ్ అనేది. చూడండి, ఇప్పుడు ఇలా ప్రెస్ చేసినా కూడా ఈ థ్రెడ్ అనేది మూవ్ అవ్వట్లేదు. ప్రెస్ చేసినా కూడా అంటే ఈ బాబిన్ అనేది ఫిల్ అయిపోయింది. ఇంకా అప్పుడు ఏం చేస్తామంటే ఇటు సైడ్కి మూవ్ చేసి మళ్ళీ ఈ బాబిన్ ఇలా తీసేసి ఇక్కడ సిజర్తో కట్ చేసేసుకోవడమే. బాబిన్లోకి సెకండ్ స్టెప్ ఎలా ఫిల్ చేసుకోవాలో తెలిసింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఉంటుంది కదా, ఇది ఎలా ఉందో ఇక్కడ కూడా ఒకటి ఇస్తాడు. అది ఇలా తీయంగానే మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఇలా అనగానే మనకి బాబిన్ కేసు ఇది ఉంది కదా, ఇది బాబిన్ పెట్టుకోవడానికి ఇన్సర్ట్ చేసుకోవడానికి ఆల్రెడీ థ్రెడ్ ఉంది కాబట్టి దీన్ని తీసేసి చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది. ఇలా బయటకు ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బాబిన్లో కొంచెం దారం బయటకు ఉంచి ఇందులో పెట్టండి. పెట్టి ఇప్పుడు ఈ బాబిన్ కనుక సరిగ్గా మనం పెట్టుకోకపోతే కనుక, ఇందులోకి ఇన్సర్ట్ చేసుకోకపోతే కనుక లూజ్ కుట్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఈ బాబిన్లోకి కరెక్ట్గా ఇలా పెట్టుకొని ఇక్కడ చూడండి, కరెక్ట్గా ఇక్కడ ఒక నాట్లా ఉంది. ఈ నాట్లోకి థ్రెడ్ని తీయండి. ఇలా తీసి ఇలా బయటికి ఇలా అంటే మనకి ఇలా ఫిట్ అయిపోతుంది. ఇక్కడ ఉంది కదా, ఇది దీని పక్కకి రావాలి థ్రెడ్ అనేది. మనకి థ్రెడ్ పక్కకు వచ్చాక ఈ బాబిన్లో ఇలా అయినట్టు. దాని తర్వాత ఇది తీసుకొని వెళ్ళి ఇక్కడ ఉంది కదా మిషను, ఈ మిషన్లో పెట్టి ఇక్కడ ఈ నాచ్ ఉంది కదా, ఈ నాచ్లోకి ఇన్సర్ట్ చేయాలి మనం. అలా ఇన్సర్ట్ చేస్తే మనకి సౌండ్ కింద వస్తుంది. అప్పుడు బాబిన్లోకి కరెక్ట్గా ఫిల్ అయినట్టు. ఈ నాచ్లోకి ఫిల్ చేసుకోవాలి. ఇలా చూడండి, మళ్ళీ చెప్తున్నాను. ఈ థ్రెడ్ని ఇలా పెట్టి ఈ నాచ్లోకి తీసి ఇలా బయటకు రావాలి. ఈ నాచ్లోంచి ఇలా తీసి ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇది తీసుకొని వెళ్ళి ఈ రౌండ్ని ఇన్సర్ట్ చేసి ఇక్కడ నాచ్ ఉంది కదా, ఇక్కడ ఆ స్పేస్లోకి మనం ఇలా అనగానే ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన వెంటనే మనకి సౌండ్ వస్తుంది. అప్పుడు మనకి కరెక్ట్గా బాబిన్లోకి థ్రెడ్ అనేది ఫిట్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఈ థ్రెడ్ని లోనికి వేసి ఇలా క్లోజ్ చేసుకొని మనం ఇవనేది పెట్టేసుకోవడమే. ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్ అయిపోయింది. బాబిన్లోకి థ్రెడ్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవడము. ఫస్ట్ స్టెప్ వచ్చేసి పెడల్ని కనెక్ట్ చేసుకోవడం, పెడల్ని ఆపరేట్ చేసుకోవడం. ఎందుకంటే మిషన్ రన్ అవ్వడం కోసం, మిషన్ ఆన్ అవ్వడం కోసం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బాబిన్లోకి థ్రెడ్ ఎక్కించుకోవడం, బాబిన్ని ఎలా ఫిట్ చేసుకోవాలో తెలుసుకోవాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి అసలు మెయిన్ పాయింట్. ఇది సరిగ్గా చేసుకోకపోతే థ్రెడ్ ఎక్స్టెన్షన్ అని ఇవన్నీ కూడా మనకి లూజ్ కుట్ అనేది వచ్చేస్తుంది. ఈ కింద థ్రెడ్, ఈ పైన థ్రెడ్ రెండూ కలిపి బయటికి లాగితేనే మనకి స్టిచ్ పడుద్ది. 2 టైప్స్ నుంచి లోన్ మిషన్ ఆపరేషన్ జరిగి. ఇప్పుడు చూడండి, ఇందాక ఎలా అయితే పెట్టామో అందులోనే ఈ థ్రెడ్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి ఈ థ్రెడ్ అనేది ఎప్పుడు బ్యాక్ సైడ్ నుంచి రావాలి మనకి, గుర్తుంచుకోండి. ఒకవేళ ఇలా పెట్టేసి ఇక్కడి నుంచి వచ్చిందంటే కనుక తప్పు. కాబట్టి ఇలా పెట్టి ఇటు నుంచి రావాలి మనకి. ఇటు నుంచి వచ్చి దీనిలోంచి డైరెక్షన్స్ ఉంటాయి ఇక్కడ, ఇలా యారో మార్క్స్. అవి కాకపోయినా ఇక్కడ చూడండి, ఈ థ్రెడ్ని నేను ఎలా తీస్తున్నానో ఇక్కడి నుంచి తీసుకొచ్చి నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఇందులోకి ఇవ్వండి. ఇచ్చి ఇందాక మనం అనుకున్నాం కదా, ఇది లోనికి ఉండాలి మిషన్ ఆపరేషన్కి, అప్పుడు మాత్రమే నీడిల్ అనేది మూవ్ అవుతుంది. సెకండ్ స్టెప్, ఈ థ్రెడ్ని ఇలా తీసుకువచ్చి ఇందులోకి ఇవ్వాలి. ఇక్కడ ఉంది కదా, దాంట్లోకి ఇచ్చి ఇలా కిందకి తీసుకురండి. ఇక్కడ ఒక యారో మార్క్ ఉందని చూడండి, ఇక్కడ ఒక యారో మార్క్ ఉంది. ఇలా పైకి తీసుకెళ్ళమని, ఇలా పైకి తీసుకువెళ్ళి ఇలా ఈ వీల్ని మూవ్ చేసినట్టయితే మనకి ఇలా ఒక లివర్ వస్తుంది. దీంట్లోకి ఇవ్వాలి, టేకప్ లివర్ అంటారు మరి దాన్ని. దీంట్లోకి ఇచ్చి ఇలా కిందకి తీసుకురండి. తీసుకుని రాగానే ఇక్కడ ఈ కిందది ఉంది కదా, ఈ కిందది ఇందులోకి ఇన్సర్ట్ చేయండి. థ్రెడ్ అనేది ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ కింద చిన్నది ఉంది చూడండి, ఈ పక్కన ఇలా దీంట్లోకి ఇవ్వండి థ్రెడ్ని. అలా ఇచ్చిన వెంటనే లోన్కి వస్తుంది. వచ్చాక మనం ఏం చేయాలి, ఈ వీల్ని రొటేట్ చేసుకుంటాం కదా, నార్మల్ మిషన్లో అయినా వీల్ని రొటేట్ చేస్తేనే మనకి స్టార్టింగ్ నుంచి మూవ్ అవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా, ఇవే స్టెప్స్. నెక్స్ట్ నీడిలోకి ఎక్కించడమే. మనకి స్టార్టింగ్లో కొంచెం థ్రెడ్ కట్ చేసినట్లయితే మనకి సూదిగా ఉండి ఫాస్ట్గా నీడిలోకి మూవ్ అవుతుంది. ఇక్కడ థ్రెడ్ని ఎక్కించుకోవడానికి ఇచ్చారు, కానీ నేను ఎక్కువ అది వాడను. ఒకవేళ మీరు వాడాలనుకుంటే చూడండి, ఇలా థ్రెడ్ని ఎక్కించి ఇలా నీడిల్లోకి ఇది ఇలా పట్టుకోండి. ఈ థ్రెడ్ని పట్టుకొని ఈ వీల్ ఉంటుంది కదా,
ఈ వీల్ని ఇలా మూవ్ చేసిన వెంటనే ఇక్కడ థ్రెడ్ ఈ నీడిల్ లోనికి వెళ్ళి మనకి థ్రెడ్ని పైకి తీస్తుంది. ఈ నీడిల్ అలా మూవ్ చేసిన వెంటనే ఒక 2 టైమ్స్ మూవ్ చేయండి, ఒక్కొక్కసారికి రాదు. థ్రెడ్ని మూవ్ చేసిన వెంటనే కిందకి నీడిల్ వెళ్ళి ఈ పైన నీడిల్లోకి థ్రెడ్ ఎక్కించున్నాక మాత్రమే ఈ నీడిల్ని మూవ్ చేస్తే దీన్ని మూవ్ చేస్తే మాత్రమే లోనికి నీడిల్ తీసుకువెళ్ళి ఆ థ్రెడ్కి ఈ థ్రెడ్ ముడయ్యి పైకి వస్తుంది. ఇలా 2 థ్రెడ్స్ పైనుంచి వచ్చిన థ్రెడ్ సూదిలోంచి ఇలా కింద బాబిన్ కేసులోది 2 కలిపి ఇలా ఎక్కువే ఉండాలి, లేదు అంటే థ్రెడ్ మళ్ళీ బ్రేక్ అయిపోయి పైకి వెళ్ళిపోతాయి. కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంచి ఇలా ఈ 2 థ్రెడ్స్ కలిపి బ్యాక్ వేసుకోవాలి. ఇలా బ్యాక్ వేసుకోవాలి. ఆ కింద నుంచి బ్యాక్ 3 స్టెప్స్ మనం ఫాలో అయ్యాం కదా. ఇప్పుడు 3 కూడా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ థ్రెడ్ టెన్షన్ 3లో పెట్టుకోండి. నెక్స్ట్ ఏలో పెట్టుకోండి, ఏ స్టిచ్లో పెట్టుకోండి. ఏ అంటే నార్మల్ స్టిచ్, నెక్స్ట్ 2 అంటే నార్మల్ స్టిచ్. ఈ 3 అయిపోయినాయి కదా. ఇంకెప్పుడు ఇంతే, మనకి ఏ డ్రెస్ స్టిచ్ చేసుకున్నా ఏం స్టిచ్ చేసుకున్నా అన్నీ ఇందులోనే ఉంచుకోండి. ఇంకా మనకి ఏ కన్ఫ్యూజన్ ఉండదు. తర్వాత మిగతా అప్కమింగ్ వీడియోస్లో ఇంకా ఏం చేయొచ్చు, ఏంటి, ఎందుకు మార్చుకోవాలి, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎలా పడతాయి, ఇవన్నీ కూడా నేను చెప్తాను చాలా డీటెయిల్గా. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. నేను ఈ ఛానల్ న్యూగా స్టార్ట్ చేశానండి, మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలా టైలరింగ్ వీడియోస్ ఇంకా మనకి యూజ్ అయ్యేవి చాలా కూడా ఈ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. టెక్ రిలేటెడ్ కానీ హెల్త్ టిప్స్ కానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు చూద్దాం. ఇలా అంతా సెట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కింద చూడండి, ఇక్కడ బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ది అండి మిషన్కి బ్లాక్ది ఉంది కదా, ఈ పాదం పైకి లెగాలంటే కనుక పైకి ఈ బ్లాక్ది పైకి అనండి. ఇలా అంటే మనం క్లాత్ని ఇన్సర్ట్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ క్లాత్ని ఏదో ఒక క్లాత్ని నేను రఫ్ క్లాత్ని పెడుతున్నాను. ఈ 2 థ్రెడ్స్ కూడా ఎప్పుడు బ్యాక్ ఉండేలా చూసుకోండి, ఎక్కువ ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ ఇలా పాదం దగ్గరికి పెట్టి కొంచెం పాదం ఎక్కడైతే సూదుందో అక్కడి నుంచి క్లాత్ స్టార్ట్ అయ్యేలా చూసుకొని కొంచెం ముందర నుంచి ఇలా ఈ బ్లాక్ది ఉంది కదా, ఈ బ్లాక్ది ఇలా పెట్టండి. కిందకి పెట్టిన వెంటనే ఆ పాదం కిందకి ఇన్సర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పక్కన వీల్ ఉంది కదా, మిషన్ని స్టార్ట్ చేయాలంటే ఈ వీల్ని కంపల్సరీ ముందరికి మూవ్ చేయాలి. మీకు ఆల్రెడీ పెడల్ ఇవన్నీ కనెక్ట్ చేసేసుకున్నారు కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను. ఈ వీల్ని మూవ్ చేసినట్లయితే ఇక్కడ సూది అనేది ఈ నీడిల్ మీదకి వస్తుంది. ఇలా వస్తుంది. వచ్చిన వెంటనే మనం ఇప్పుడు ఈ పెడల్ని ఎలా కంట్రోల్ చేయాలో చూసాం కదా. ఈ పెడల్ని స్లోగా స్టిచ్ చేస్తూ వెళ్ళండి అంతే. ఈ క్లాత్ని మూవ్ చేసుకున్నట్లయితే అది మనకి స్టిచ్ అనేది పడుతుంది. నేను జాయిగా మూవ్ చేస్తున్నాను, చాలా స్లోగా. ఒకవేళ ఫాస్ట్గా మూవ్ చేస్తే ఇంకా మనకి ఈజీగా ఆపరేట్ చేసుకోవడం వస్తే కనుక అనివెన్ ఎడ్జెస్ అవి రావు అనుకుంటే కనుక ఇంకా అలా క్లాత్ని మూవ్ చేయండి. ఇప్పుడు అర్థమైంది కదా, ఇది నేను ఫుట్తో చేస్తాను కాబట్టి మీకు ఇప్పుడు చూపిస్తాను. అర్థమైంది కదా, ఇలా డైరెక్షన్స్ ఈ క్లాత్ని మూవ్ చేసుకుంటూ ఇలా గైడ్ చేసుకుంటూ ఈ క్లాత్ని అది మనం వేలో స్టిచ్ చేసుకోవడమే ఇంక ఈ మిషన్తో. కాబట్టి ఇలా ఇంట్లో మనకి ఒక పికో చేసుకోవాలన్నా, ఒక చిరిగిపోయిన క్లాత్స్ ఉన్నా, టాన్ క్లాత్స్ ఉన్నా, ఒకవేళ ఫాల్ని స్టిచ్ చేసుకోవాలన్నా, ఇంకా హ్యాండ్స్ అవి స్టిచ్ చేసుకోవాలన్నా రెడీమేడ్ డ్రెస్సెస్కి ఈ మిషన్ అనేది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందండి. కాకపోతే ఏది కూడా ఫస్ట్ టైం మనకి యూజ్ చేయడం రాదు కాబట్టి ఒక 2 or 3 టైమ్స్ ఈ థ్రెడ్ని ఎక్కించుకోవడం, ఈ బాబిన్లో ఫిట్ చేసుకోవడం, ఏదైనా కూడా మనకి దాని యొక్క ఎలా వాడాలో తెలుసుకోవాలి. ఎక్కడెక్కడ ఆయిలింగ్ చేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అప్పుడు మనకి మిషన్ అనేది ఎక్కువ సౌండ్ కూడా రాదు. నెక్స్ట్ ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకుంటూ ఇలా ఈ పాదం యొక్క లెంత్ ఉంచుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళడమే. అందుకే నేను ఇది తీసుకున్నానండి, ఎందుకంటే మనకి కొంచెం సపోర్ట్గా ఉంటుందని క్లాత్కి. ఒకవేళ టేబుల్స్ కూడా తీసుకోవచ్చు. మనకి టేబుల్ అయితే కనుక చాలా అఫోర్డబుల్ కాదు, అంటే ఎక్కువ ప్రైస్ ఉంది. ఒకవేళ హోమ్ పర్పస్ కాబట్టి మనకి అంత కాదు కాబట్టి ఇలా తీసుకున్నాను. ఇలా చిన్నది తీసుకున్నాను, అంత స్పేస్ కూడా మనకి యూజ్ చేసుకోదు. ఇంకోటి ఏంటంటే ఇది షాప్కి విజిట్ చేసి తీసుకోవడం బెస్ట్. ఎందుకు కాకపోయినా చాలా డీటెయిల్గా చెప్తారు. మనం ఇంకోటి ఏంటంటే 2 years తర్వాత కూడా ఏ పార్ట్ అనేది మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నా పర్లేదు. కాకపోతే లోన్ ఏ పార్ట్ ఏమవుతుందో తెలీదు, అంటే ఎలా వస్తుందో. ఇక్కడ ఏంటంటే ట్రస్టెడ్ బ్రాండ్స్ ఉంటాయి కదా. ఈ షాప్ ఏంటంటే ఉషా వాళ్ళది 25 years నుంచి ఉంది. ఆ షాప్కి వెళ్తే మనకి డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి. సింగర్ ఉంటుంది, బ్రదర్ ఉంటుంది. ఎలక్ట్రిక్ మిషన్స్లో ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, మన చాయిస్. ఒకవేళ ఎంబ్రాయిడరీ బాగా వచ్చు నాకు అనుకుంటే ఇంకా కాస్ట్ ఎక్కువ స్పే చేయొచ్చు. ఇదైతే కనుక డబుల్ రేట్ అండి నార్మల్ మిషన్తో. కాకపోతే దీంట్లో ఏంటంటే ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు, పికో చేసుకోవచ్చు, జిగ్జాగ్ చేసుకోవచ్చు. ఈ స్టిచ్చెస్ని మార్చుకుంటూ ఈ థ్రెడ్ ఎక్స్టెన్షన్తో మనం రఫ్ క్లాత్స్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా చేసుకోవచ్చు అని తీసుకున్నాను.
నాకు నార్మల్ మిషన్ అయితే అస్సలు రాదు, కానీ ఎలక్ట్రిక్ మిషన్ యూస్ చేస్తుంటే కొంచెం బెనిఫిట్ అనే అనిపించింది. నెక్స్ట్ వీడియోస్లో అన్నీ కూడా చాలా డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు అర్థమైంది కదా, ఇలా గైడ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవడమే. ఇలా ఎడ్జ్కి వచ్చాక మనం ఇక్కడ ఉంది కదా, దీన్ని మనం రఫ్ చేసుకోవడానికి ఇలా ప్రెస్ చేసి అనుకోండి, నీడిల్ అనేది బ్యాక్ మూవ్ అవుతుంది. ప్రెస్ చేసి వదలండి. ప్రెస్ చేస్తే మనకి ఇంకా కుట్ అనేది టైట్ అయిపోతుంది. బ్లాక్ది ఉంటుంది, బ్లాక్ది ఇలా ప్రెస్ చేసిన పైకి అన్న వెంటనే మనకి ఈ ఫూట్ అనేది పైకి కొంచెం దీని తర్వాత ఇలా థ్రెడ్ని లాగి ఇలా ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకోవడమే. మళ్ళీ 2 థ్రెడ్స్ని కలిపి బ్యాక్ వేసేసుకోవడమే. ఇప్పుడు చూడండి, మనకైతే స్టిచ్ అనేది పడిపోయింది. ఈ పింక్ కలర్ది మనం పింక్ థ్రెడ్ అనేది యూస్ చేసాం కాబట్టి ఇదిగో మనకి చాలా డీటెయిల్గానే స్టిచ్ చేసింది. ఇక్కడ లాస్ట్లో మనం రబ్ చేసుకున్నాం కదా, రబ్ చేసుకోవడం వల్ల స్టిచ్ అనేది ఊడదు. 2 టైమ్స్ అనేది బ్యాక్ వెళ్ళి ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది స్టిచ్ చేస్తుంది. దీన్ని ఇలా ప్రెస్ చేయడం వల్ల ఎప్పుడు క్లాత్ స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ మనం రఫ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. లేదు అంటే ఆ స్టిచ్ అనేది ఊడిపోతుంది. మనం కుట్టిన దానికి కొంచెం ఫలితం ఉండాలి కదండి. నెక్స్ట్ ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ని రిమూవ్ చేసేసుకోవడమే. చూసారా, ఈ 2 కలిపేసి మనకి ఇలా స్టిచ్ చేసేసింది. కాబట్టి ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఈ మిషన్తో ఏమేమి చేయొచ్చు, ఎంబ్రాయిడరీ కానీ, నేను స్టిచ్ చేసిన అవుట్ఫిట్స్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ అన్నీ కూడా చాలా డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా అలాగే డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా, ఇంకా ఏం వర్క్స్ చేసుకోవచ్చు అన్నీ కూడా. కాబట్టి అస్సలు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఈ వీడియోని చేశాను, మనకి యూస్ఫుల్ అయ్యేది ఎదుటి వాళ్ళకి కూడా కొంచెం యూస్ఫుల్ అవ్వాలని.